ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం క్యాన్వాలో ఫేస్బుక్ కవర్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా సెర్చ్లో ఫేస్బుక్ కవర్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంట్రీ చేసాక కొన్ని పోస్టులు ఇలా వస్తాయి. మనం బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని, బ్లాంక్ అయితే సెలెక్ట్ అయింది కదా, మనం సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో కొన్ని పోస్టులు అలా వస్తుంటాయి. దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. చేంజ్ చేశాక ఎలిమెంట్స్లోకి వెళ్దాం. ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఎలిమెంట్స్ని ఒకటి సెలెక్ట్ చేసుకుందాం మన డిజైన్ ప్రకారం. సేమ్ మీరు కూడా ఇట్నే ప్రయత్నించండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే ఇది నాకు నచ్చింది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. కవర్ పేజ్కి కరెక్ట్ సూట్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసుకున్నా. కవర్ పేజ్ పోస్ట్కి ఎలిమెంట్స్లో ఫ్రేమ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్స్ వచ్చినా కొన్ని ఫ్రేమ్స్ అనేవి చాలా వస్తాయి. అందులో సరిపోయేటట్టు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. నేను సర్కిల్ తీసుకున్నా. సర్కిల్ ఫ్రేమ్ సెలెక్ట్ అండ్ కరెక్ట్ ఫిట్ చేయండి. ఇది చేసినాక అప్లోడ్ ఇమేజ్ అని ఉంటాయి కదా, ఆల్రెడీ ఇమేజ్ అప్లోడ్ చేసినవి ఉంటాయి. మీరు మీకు కావాల్సిన ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసి ఎడిట్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే రిమూవర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఇమేజ్ని డ్రాప్ చేయండి ఆ సర్కిల్లోకి. ఇలా వస్తుంది. వచ్చాక అది టెక్స్ట్, మీ పేజీ నేమ్ ఏముంటుందో ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. అదే టెక్స్ట్ యాడ్ చేసుకొని ఎంట్రీ కూడా చేయొచ్చు. నేను ప్రజెంట్ పోస్ట్ వ్యూ అనే పేజ్ని ఎంట్రీ చేస్తున్నాను. మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది. ఇట్లా ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు మనకి ప్రజెంట్ పోస్ట్ ఎందులో ఉందో సోషల్ మీడియా ఐకాన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ సోషల్ ఐకాన్స్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ అదేవిధంగా ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఐకాన్స్ అనేవి సెట్ చేస్తున్నా. సెట్ అయిపోయింది. సెట్ చేశాను. పైన షేర్ ఆప్షన్ కదా, షేర్ ఆప్షన్కి వెళ్ళి క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక జేపీజీ అని సెట్ చేసుకోండి. పైన జేపీజీ అని సెట్ చేసుకొని డౌన్లోడ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.